ఉన్నామని మీకు మరోసారి క్లారిఫై చేస్తా ఉన్నాం. రైట్. గుడ్ మార్నింగ్ కార్తిక్ గారు. గుడ్ మార్నింగ్ అండి. కార్తిక్ గారు, అసలు ఏ సందర్భం దొరికినప్పటికీ కూడా సీఎం చంద్రబాబు ఎప్పుడు ఎమ్మెల్యేలను వారిస్తూ ఉంటారు, అలా చేయొద్దు ఇలా చేయొద్దు, ప్రజల్లో ఈ విధంగా ఉండాలి అని చెప్పి. సో ఎప్పటికప్పుడు ఏ విషయం జరిగినా కూడా వాళ్ళకి వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు, మనం అందరం అది చూస్తూనే ఉన్నాం. బట్ ఏంటి ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం పట్ల ఎమ్మెల్యేలు ప్రజల్లో ఎటువంటి సంకేతాలు వెళ్తాయంటారు? రాజకీయాల్లో హత్యలు ఉండవండి, ఆత్మహత్యలే ఉంటాయి. గతంలో 2019లో 151 సీట్లు వైసీపీ గెలిచినప్పుడు కేవలం 23 సీట్లు టీడీపీకి పరిమితం అయినప్పుడు అప్పట్లో రాజకీయ చర్చ ఏంటంటే ఇంకొక 20-30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు, జగన్మోహన్ రెడ్డికి అమితమైనటువంటి అభిమానం జనాల్లో వచ్చింది అనేటువంటిది. కానీ అలాంటి వైసీపీ 2024లో కేవలం 11 సీట్లకి ఎందుకు పరిమితం అయిపోయింది అంటే జగన్మోహన్ రెడ్డి పట్ల ఎంత అనుకూలత 2019 ఎన్నికల్లో వచ్చిందో 2024 ఎన్నికల్లో అంత వ్యతిరేకత వచ్చింది. నిజానికి వ్యతిరేకత వస్తుంది అది ఎమ్మెల్యేల మీద జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు. ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున షఫ్లింగ్ చేశాడు, ఇక్కడ ఎమ్మెల్యేని అక్కడ ఎమ్మెల్యేని ఇక్కడ చాలా షఫ్లింగ్ చేశాడు. దానివల్ల ప్రయోజనం ఉండదని మళ్ళంటి వాళ్ళని చెప్పినప్పుడు కూడా సరే వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం మేరకు షఫ్లింగ్ చేసుకున్నారు. కానీ ఆ వ్యతిరేకత ఏమాత్రం తగ్గలేదు. మన కూటమి 164 సీట్లు గెలిచింది అన్నది కూడా ఒకసారి పక్కన పెట్టాడు. వచ్చిన మెజార్టీ చూడండి, ఎంత పెద్ద ఎత్తున వైసీపీని వ్యతిరేకిస్తూ కూటమికి అనుకూలంగా ఓట్లేశారో. నిజానికి 151 సీట్లు వైసీపీకి వచ్చినప్పుడు చాలా మంది కొత్త వాళ్ళు అసెంబ్లీకి వచ్చారు, కొత్త వాళ్ళు పార్లమెంట్ కి వచ్చారు. ఇప్పుడు కూటమికి 164 సీట్లు ఒక వేవ్ లో వచ్చినప్పుడు కూడా కొత్త వాళ్ళు అసెంబ్లీకి వచ్చారు, పార్లమెంట్ కి వచ్చారు. ఎమ్మెల్యేని చూసి ఓట్లేట్లేదు, అక్కడ జగన్నో చంద్రబాబునో లేదా కూటమినో చూసి ఓట్లేస్తున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన అయితే పవన్ కళ్యాణ్ ఆ రకంగా వాళ్ళని చూసి ఓట్లేస్తున్నారు. ఓట్లేసే క్రమంలో కొత్త వాళ్ళు ఎమ్మెల్యేలు వెనుకబడుతున్నారు. దాన్ని ఎమ్మెల్యేలు అయినప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఉదాహరణకి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే చూడండి, ఆయన ఎంపీటీసీ నుంచి ఎంపీపీ నుంచి ఎమ్మెల్యే, చాలా గ్రౌండ్ నుంచి ఎదిగారు. చాలా జాగ్రత్తగా దాన్ని కాపాడుకోగలగాలి. ఆ ఉన్నతరాన్ని కాపాడుకోగలిగితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాడు ఆయన. కానీ దాన్ని కాపాడుకోవడంలో పొరపాటు జరుగుతుంది. ఒకేపు ప్రభుత్వం సంక్షేమం చేస్తా ఉంది. మొన్ననే అన్నదాత సుఖీభవ స్టార్ట్ చేశారు, ఆ తల్లికి వందనం స్టార్ట్ చేశారు, ఫ్రీ బస్ ఆగస్టు 15 స్టార్ట్ చేశారు. ఓ రకంగా వీళ్ళు దీన్ని ప్రచారం చేసుకోవాలనుకుంటున్నారు. తర్వాత డెవలప్మెంట్ విషయంలో కూడా అమరావతి పట్టాదెక్కుతా ఉంది, పెట్టుబడుల ఆకర్షణ జరుగుతూ ఉంది, టీసీఎస్ లాంటి కంపెనీలు వైజాగ్ లో ల్యాండ్ అవుతా ఉన్నాయి. ఇవన్నీ ప్రజలకు తీసుకెళ్లాలనుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే వివాదాలు వస్తాయో వివాదాలు జరిగే పని డామినేట్ చేసి పడేస్తాయి. జగన్మోహన్ రెడ్డి కూడా నవరత్నాలు ఇచ్చాయని చెప్పుకున్నా గానీ జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేసిన వివాదాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాన్ని డామినేట్ చేసి పడేశాయి. జగన్మోహన్ రెడ్డి సంక్షేమం కంటే కూడా జగన్మోహన్ రెడ్డి వేధింపుల మీద చర్చ ఎక్కువ జరిగింది. దానివల్ల అతను ఇచ్చినటువంటి సంక్షేమం పక్క పోయింది, వేధింపులు హైలైట్ అయ్యాయి, ఎన్నికల్లో ఓటమి వచ్చేసింది. అంటే ఇప్పుడు కూడా కూటమి పాలన ఏ విధంగా ఉంది అనే విషయం కంటే కూడా కూటమిలో ఉన్న నేతలు ఎమ్మెల్యేలు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు, ఎలా మాట్లాడుకుంటున్నారు అనే దానిపైన ప్రజలు చర్చించుకుంటారా? ఖచ్చితంగా ఇదే ఎక్కువ డామేజ్ చేస్తుంది. సహజంగా మన జనాల మైండ్ సెట్ కూడా వివాదానికి ఇచ్చినంత ప్రయారిటీ డెవలప్మెంట్ కి ఎవరు చర్చలో. మనం చూడండి, ఒక డెవలప్మెంట్ మీద మీడియా చర్చ పెట్టాము, ఎంతమంది వీసి చూస్తారు. అదే ఒక వివాదం మీద చర్చ పెట్టామనుకోండి, చూడండి ఎన్టీఆర్ ఒక ఎమ్మెల్యే ఏదో అన్నాడు అనేది చర్చ పెట్టామనుకోండి, ఎంతమంది చూస్తారు చూడండి. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంటది. కాబట్టి ఖచ్చితంగా వివాదాలే డామేజ్ చేస్తాయి. నిజానికి ఒక ఎమ్మెల్యే ఎవరితోనో మాట్లాడుతున్నా ప్రైవేట్ ఫోన్ కాల్, ఆ ఎమ్మెల్యే అనుకుని ఉండొచ్చు నేను పబ్లిక్ గా మాట్లాడలేదు కదా, నేను నా క్లోజ్ మేట్ తోనే మాట్లాడుతున్నాను కదా అని నోటుకు వచ్చినట్టు మాట్లాడొచ్చు. కానీ ప్రజాప్రతినిధిగా ఉన్న వాళ్ళు ప్రైవేట్ సంభాషణ అయినా పబ్లిక్ సంభాషణ అయినా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇవాళ ఎవరెందుకు రికార్డు పెడుతున్నారో, దాన్ని ఎందుకు వైరల్ చేస్తున్నారో, దాన్ని ఎవరు ఎలా వాడుకుంటారో ఎవరికి తెలియని పరిస్థితులు ఇవాళ. కాబట్టి చాలా అందులో కట్ అండ్ పేస్ట్లు వచ్చాయి. వాళ్ళకి కావాల్సిన పదాలు మాత్రమే కట్ చేసుకుని వైరల్ చేసుకునేటువంటి రోజులు వచ్చాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిందే, చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు పబ్లిక్ లైఫ్ లోను ప్రైవేట్ లైఫ్ లోను రెండింటిలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఒక్కనాటిలాగా ఉండే పరిస్థితులు లేవు. ఉదాహరణకండి, మన ఇద్దరు ఏదో క్లోజ్ ఫ్రెండ్స్ గా ఫోన్ కాల్ మాట్లాడుకునే క్రమంలో నోటుకు వచ్చిన మాట్లాడుకున్నాం అనుకోండి, అది ఇద్దరి మధ్య ఉండాల్సిన రోజులు పోయాయి. ఇప్పుడు రికార్డ్ చేసి ఇలా మాట్లాడాడు అని చెప్పేసి అతన్ని బదనాం చేయడానికి వైరల్ చేసేటువంటి రోజులు వచ్చాయి. కాబట్టి ఖచ్చితంగా గతం లేక పరిస్థితులు లేవు. రెండోది, జూనియర్ ఎన్టీఆర్ గురించి నిజంగా అలా మాట్లాడి ఉంటే, అతను మాట్లాడలేదని చెప్తున్నాడు కానీ ఆడియో చూస్తే మాట్లాడినట్టే అనిపిస్తుంది. కానీ అది మాత్రం తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఎందుకంటే సరిగా వ్యతిరేకత కనబరుచుకోవచ్చు కానీ అలాంటి పదాలతో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాటిని ఉపయోగిస్తారని అయితే అనుకోను.
ఆయన స్పందించారు. గతంలో ఇలాంటి స్పందన జగన్మోహన్ రెడ్డి నుంచి ఉండేది కాదు. ఇప్పుడు గోరంట్ల మాధవ్ వీడియో వీడియో కాల్ వైరల్ అయింది. అప్పుడు నేను చెప్పలేదు, అప్పట్లో మహిళా కమిషన్ చైర్మన్ గా పనిచేసినటువంటి వాసిరెడ్డి పద్మ గారు ఈ మధ్య కాలంలో ప్రెస్ మీట్ లో చెప్పారు. అప్పుడు పార్టీ పెద్దలు చెప్పారంట అతని మీద ఒక షోకార్డ్ నోటీస్ ఇద్దామని చెప్పేసి. అప్పటికే మహిళా కమిషన్ నుంచి షోకార్డ్ నోటీసులు పోయాయి. ఆవిడ పిలిపించి మాట్లాడారంట, ఎందుకమ్మా మన పార్టీ ఎంపీకి నువ్వు ఇవ్వకూడదు కదా అంటే, కాదండి చేసిన తప్పు కదా, నోటీసులు కూడా విమర్శల పాలవుతాం కదా, నేను డమ్మీ అనుకుంటారు కదా అంటే, లేదు లేదు మన పార్టీ ఏం చేసినా సరే నువ్వు వెనకేసుకుని రావాలి తప్ప అటు నోటీసులు ఇవ్వకూడదని చెప్పారట. గతంలో అలాంటి కల్చర్ ఉండేది, ఇప్పుడు అలాంటి కల్చర్ లేదు. సొంత పార్టీ ఎమ్మెల్యే తప్పు చేసినప్పటికి కూడా అతని మీద యాక్షన్ తీసుకున్నారు. ఇప్పుడు వైసీపీ గతంలో చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత, కూటమి వచ్చిన తర్వాత ప్రధాని మీద యాక్షన్ తీసుకున్నారు. ఇప్పుడు చూడండి జనసేన పార్టీలో కూడా ఎవరెవరి మీద అయితే ఆరోపణలు వస్తున్నాయో వాళ్ళందరి మీద సస్పెండ్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు టీడీపీ వైపు నుంచి కూడా మొన్న ఉమ్మడి చిత్తూరు జిల్లా సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఇట్లే ఒక లేడీని ఇబ్బంది పెడుతున్నాడు అనే అతను వీడియో కాల్స్ ఆడియో కాల్స్ ఏదో మొత్తంగా వైరల్ అవుతే ముందు అతన్ని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత దాంట్లో నిజం లేదు అని నిర్ధారించుకున్న తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేగా తీసుకున్నారు. ఆ ఫస్ట్ సస్పెండ్ చేయటం అనేటువంటిది ప్రైమరీ. లేదు వాళ్ళ మీద ఒక కమిటీ వేయటం, వాళ్ళకి నోటీసులు జారీ చేయటం, వాళ్ళ పిలిపించి మాట్లాడటం, వాళ్ళని మందలించడం, ఇది అవసరం. ఇది లేకపోతే ఎన్నికల్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎంత డెవలప్మెంట్ చేసినా, చంద్రబాబు నాయుడు పర్ఫార్మెన్స్ ఎంత బాగున్నా, ఎమ్మెల్యే పర్ఫార్మెన్స్ కనుక బాగలేకపోతే కూటమి ఇబ్బంది పడాల్సి వచ్చింది 2029 ఎన్నికల్లో. కాబట్టి చాలా జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ ఎమ్మెల్యేని గాడిలో పెట్టుకుంటూ ముందుకెళ్లాల్సిందే. ఎందుకంటే మనం గత ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం. కాబట్టి వైసీపీకి పట్టిన గతి కూటమికి పట్టకుండా ఉండాలి అంటే, కూటమి చేస్తున్న డెవలప్మెంట్, కూటమి విజన్ జనంలోకి చర్చగా వెళ్ళాలంటే ఈ ఎమ్మెల్యేలు చేస్తున్న వివాదాన్ని ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవాల్సిందే. రైట్, మనతో పాటు జనసేన నాయకులు హేమకుమార్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి హేమకుమార్ గారు. నమస్తే మేడం. దేవి గారు, శ్రీదేవి గారు, మీకు ప్రైమ్ లైన్ వీక్షకులకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్న మిత్రులకు కూడా గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి మేడం. ఏంటి హేమకుమార్ గారు, అసలు కూటమిలో ఏం జరుగుతోంది? ఎమ్మెల్యేల పనితీరు పట్ల సీఎం ఎందుకు అంత అసంతృప్తిగా ఉన్నారు? మరి ఇంత అసంతృప్తిగా ఉన్నప్పుడు పార్టీ వెంటనే కూటమి ఎమ్మెల్యేల పైన